బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేపు నెల్లూరు జిల్లాలోని సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లను స్వయంగా అందజేస్తారు. అనంతరం సపారివారిపాలెంలోని జరిగే బహిరంగ సభలోని పాల్గొంటారు. సభ అనంతరం గూడూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ శ్రేణులతో సీఎం సమావేశమవుతారు. సీఎం పర్యటన అధికార యంత్రాంగం ముమ్మారు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజావేదిక ప్రాంగణాన్ని పరిశీలించారు. సీఎం ప్రోగ్రాంను విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. రేపు నెల్లూరు జిల్లాలోని సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లను స్వయంగా అందిస్తారు. అనంతరం సపరివారిపాలెంలోని జరిగే బహిరంగ సభలోనే పాల్గొంటారు. సభ అనంతరం గూడూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ శ్రేణులతో సీఎం సమావేశమవుతారు. సీఎం పర్యటనకు అధికార యంత్రాంగం ముమ్మారు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజావేదిక ప్రాంగణాన్ని పరిశీలించారు. సీఎం ప్రోగ్రాంను విజయవంతం చేసినందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. భవాని, అయితే రేపు సీఎం చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లా గూడూరు సంబంధించి తెల్లకూరు మండలం పున్నపువారిపాలెంకి అయితే విచ్చేస్తున్నారని చెప్పవచ్చు. అయితే అక్కడికి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అలాగే ఆ పున్నపువారిపాలెంలో లబ్ధిదారుల ఇంటికి చేరుకొని వారికి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే వారి సమస్యలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అక్కడి నుంచి ప్రజావేదిక సంబంధించి బహిరంగ సభ ఉంది. ఆ బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించున్నారు. మొత్తం ఆ బహిరంగ సభలో ప్రసంగించిన తర్వాత ఆయన పార్టీ క్యాడర్తో, గూడూరు నియోజకవర్గానికి సంబంధించిన పార్టీ క్యాడర్తో మొత్తం సమావేశం ఉంటుంది. ఆ సమావేశం అనంతరం కూడా ఆయన పర్యటించడం అయితే నెక్స్ట్ తిరుపతికి జిల్లా సంబంధించి సత్యవేడికి అయితే వెళ్ళనున్నారు. అయితే ఆయన షెడ్యూల్ చూసుకుంటే మనం ఉదయం ఆయన 9:30 అమరావతి నంద్యాల సంబంధించి అక్కడి నుంచి నెల్లూరు జిల్లాకి 10:30 చేరుకుంటారు హెలిప్యాడ్. అక్కడి నుంచి ఆయన ఆ పున్నపువారిపాలెంకైతే 10:45 చేరుకొని ఆ పున్నపువారిపాలెంలోని లబ్ధిదారుల ఇంటికి చేరుకొని ఆ లబ్ధిదారులతో ముఖాముఖిగా నేరుగా మాట్లాడి అక్కడ పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అక్కడ నుంచి 11 గంటలకి ప్రజావేదికకు సంబంధించిన ప్రజావేదికలో సభలో అయితే పాల్గొంటారు. అక్కడ ప్రజావేదికలో ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగించిన అనంతరం ఆయన 12 గంటలకి స్థానికులతో కూడా మాట్లాడడం, అక్కడ నుంచి ఆ సభా వేదికలో మిగతా వారితో కూడా మాట్లాడించడం, మొత్తం ఆ నియోజకవర్గానికి సంబంధించి ఏమేమి ఇప్పటికి 2 నెలల్లో ఏమి చేశాము, ఇప్పటి వరకు ఎన్ని పింఛన్లు అందజేశాము, నెక్స్ట్ ఆ అభివృద్ధి ఏమేమి చేశాము, మొత్తం నియోజకవర్గానికి సంబంధించిన రాష్ట్రంలో కానీ ఏమేమి చేశాము మొత్తం ఆయన చెప్పడం జరుగుతుంది. అనంతరము పార్టీ క్యాడర్తో మాట్లాడటము, నెక్స్ట్ అక్కడి నుంచి సాయంత్రంగా 4:30 అలాగా అక్కడి నుంచి తిరుపతి జిల్లా సంబంధించి సత్యవేడికి సంబంధించి శ్రీ సిటీలో మోటార్ ఓపెన్ చేయడం, దాదాపు 750 కోట్ల రూపాయల నిధులతో ఆ జీటీసీ శంకుస్థాపన చేయనున్నారు. అయితే దానికి సంబంధించి మొత్తం 1600 మందికి ఆ నిరుద్యోగులకు ఉద్యోగాలు అయితే కల్పించేందుకు కూడా అవకాశం ఉందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్. ఒకటవ తేదీ చిలకూరు మండలంలో పున్నపువారి పాలెంకి వస్తున్నారు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కోసం. అట్లాగే ఆ సందర్భంగా ఇక్కడ గౌరవ మా జిల్లా కలెక్టర్ గారి సారథ్యంలో, మా జేసీ గారి సారథ్యంలో, అలాగే మా కిరణ్ గారి సారథ్యంలో ఈ కార్యక్రమం అంతా కూడా ఇక్కడ బ్రహ్మాండంగా దగ్గరుండి అధికారులు చూస్తూ ఉన్నారు. అట్లాగే మా కేడర్ కూడా తెలుగుదేశం పార్టీ కేడరు, మా నాయకులు గంగాప్రసాద్ గారి నాయకత్వంలో
నానాజీ గారి సహాయ సహకారాలతో ఇక్కడ కూడా మేమందరం కూడా దాదాపు 4 రోజుల నుంచి కూడా మా క్యాడర్ ఇక్కడ అంతా కూడా పనిచేస్తున్నాం. ఇప్పుడే మా కలెక్టర్ గారు చెప్పారు, సీఎం గారు ఈ యొక్క ప్రజావేదిక మీటింగ్ అయిన తర్వాత గ్రామానికి వెళ్తారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఫెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కానివ్వండి, అలాగే అక్కడ ఫెన్షన్ వల్ల వాళ్ళ కుటుంబాల్లో గల మార్పు గురించి కూడా అక్కడ వాళ్ళతో డిస్కస్ చేసేటువంటి కార్యక్రమం ఉంది. అలాగే అక్కడ ఉన్నటువంటి చేతి పని వాళ్ళు, అది కుమ్మరి కావచ్చు, వడ్రంగి కావచ్చు, వాళ్ళతో కూడా సీఎం గారు ఇంటరాక్షన్ కూడా ఉంటుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. దాని తర్వాత సోషల్ మీడియా వాళ్ళతో కూడా సీఎం గారితో ఇంటరాక్షన్ ఉంది. దాని తర్వాత ఈ ప్రాంతంలో ఉన్న లోకల్ విలేజర్స్ని ఇన్వైట్ చేయడం జరిగింది. ఇంచుమించుగా 3,000 నుంచి 5,000 మధ్యలో పబ్లిక్ రావడానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రోగ్రాం తర్వాత ఆల్మోస్ట్ అంటే పెన్షన్ ప్రోగ్రాం తర్వాత కొంత ఊర్లో ఉన్న డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా సీఎం గారు చూడడం జరుగుతుంది. ముఖ్యమైన అంటే గూడూరు కాన్స్టిట్యున్సీ ఈ ప్రాంతం గురించి చూస్తే ఈ మధ్యలో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ వస్తున్నాయి. దీని గురించి కూడా రేపు రివ్యూ చేయడం జరుగుతుంది. కృష్ణపట్నం కానీ, క్రిస్ సిటీ కానీ, తర్వాత రీసెంట్గా ఫర్నిచర్ పార్క్ కూడా ఈ ప్రాంతంకి రావడం జరిగింది. సో ఇవన్నీ వివరాలు కూడా ఆనరబుల్ సీఎం గారికి ఇవ్వడం జరుగుతుంది. దీంతోపాటు ఈ ప్రాంతాన్ని సమగ్ర అభివృద్ధి ఎలా చేయాలి, ఇప్పుడు జిల్లా లెవెల్లో ఆలోచన ఏముంది అది కూడా సీఎం గారికి ప్రజెంట్ చేయడం జరుగుతుంది. సీఎం గారి నుంచి కూడా దిశానిర్దేశ్ తీసుకోవడం జరుగుతుంది. సో ఓవరాల్గా ఈ పెన్షన్ ప్రోగ్రాం కాకుండా ఈ ఏరియాకి ఎలా సమగ్ర అభివృద్ధి జరగాలి, దీని మీద సీఎం గారు గైడెన్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది. స్టేట్ గవర్నమెంట్ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న స్కీమ్స్ని కూడా ఎలా వాడుకోవాలి, ఎలా దీన్ని ఉన్న పరిస్థితితో డోవ్టేల్ చేయాలి కూడా సీఎం గారి నుంచి గైడెన్స్ తీసుకోవడం జరుగుతుంది. ప్రోగ్రాం వచ్చేసరికి అన్ని ఏర్పాటు ఎమ్మెల్యే గారు చాలా చక్కగా చూస్తున్నారు. అన్ని వర్క్స్ కూడా ఆల్మోస్ట్ ఫాస్ట్ స్పీడ్గా జరుగుతున్నాయి. ఈరోజు ఈవినింగ్కి అన్నీ రెడీ అయిపోతుంది. రేపు మార్నింగ్